బీఆర్ఎస్ ప్రతినిధి బొమ్మెర గారు కూడా జాయిన్ అయ్యారు. బొమ్మెర గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఏం చెప్తారు? సో ఏదైతే పాక్ పగ తీర్చుకోవాలని ఏదైతే నిన్న దాడి చేసిందో దానికి గట్టి జవాబు చెప్పారు. మళ్ళీ కన్నెత్తి చూడాలన్నా భయపడే రకంగా మన భారత ఆర్మీ ధైర్య సాహసాలు ఉన్నాయి. ఏం చెప్తారు దీనికి? నిజంగా ఈ 100 సంవత్సరాల ఈ 70 సంవత్సరాలలో ఇది ఒక గొప్ప శక్తివంతమైన మన యొక్క వ్యక్తిని, మన యొక్క పౌరుషాన్ని, మన యొక్క మౌనాన్ని పరీక్షించే విధంగా పాకిస్తాన్ చేసిన ఉగ్రవాదులను ఎంత అర్థం చేయాలో, ఎంత ఈ ఉగ్రవాదులు ఏ రూపంలో ఉన్నా ఏరివేయడానికి ఏ చర్యలైతే ఈ భారతదేశం సైన్యం తీసుకుంటుందో వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక పౌరుడిగా, ఈ దేశ పౌరుడిగా నేను గర్విస్తున్నాను. ఇలాంటివి ఇంకా మున్ముందు ఎలాంటి ఈ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఆ ఉగ్రవాదుల మచ్చు కూడా లేకుండా చేయాల్సిన బాధ్యత మన భారతదేశంలో ఉన్న సైనికులకు ఉన్నది. దాంతో పాటు మనం కూడా సహాయ సహకారాలు అందించాలి. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి, సైన్యానికి నేను హృదయపూర్వకంగా సెల్యూట్ చేస్తున్నాను. ఒకటండి బొమ్మెర గారు, అండ్ ఏదైతే ఈ దాడికి సంబంధించి కూడా వాళ్ళు పూర్తిగా వీళ్ళు అమాయకుల పైన దాడులు చేశారంటూ కూడా అటు పాక్ మీడియా సంస్థలు ఈ రకంగా మాట్లాడుతున్నాయి. కానీ భారత్ క్లియర్ గా చెప్పింది కేవలం ఉగ్ర స్థావరాలపైనే అటాక్ చేశాము, దానికి సంబంధించిన వీడియోలు కూడా రిలీజ్ చేశారు. కానీ నిన్న జరిగిన దాడిలో F-16 విమానాల్ని, ఫైటర్ జెట్స్ ని తీసుకొని రావడం అంటే కూడా ఒక రకంగా ఇది అమెరికా నుంచి వచ్చిన విమానం కాబట్టి వాళ్ళు అప్పుడే కఠిన ఆంక్షలు విధించారు. కేవలం మీరు ఆత్మరక్షణ భాగంగానే వీటిని వినియోగించాలి, లేదంటే ఉగ్రవాదుల నిరోధంలోనే దీన్ని వాడాలి అంటూ కూడా క్లియర్ గా చెప్పారు. భారత్ పైన వాడడానికి, పక్క దేశం భారత్ పైన ఇలాంటి వాడడానికి లేదు అంటూ కూడా క్లియర్ గా ఒక చట్టాన్ని అమలు చేసుకొని, రాసుకొని, నిబంధనలు కఠినంగా అమలు చేసి మరి పాకిస్తాన్ కి ఆ జెట్స్ ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు మాత్రం నిన్న యుద్ధానికి సంబంధించి ఏకంగా భారత్ పైకి విమానాల్ని తీసుకొచ్చారంటే కూడా దీన్ని ఏ రకంగా చూడాలి? అంతర్జాతీయంగా కూడా మేడం, అంతర్జాతీయంగా పాకిస్తాన్ చేస్తున్న పొరపాట్లు, వాళ్ళు చేస్తున్న తప్పిదాలు, అబద్దాలను అంతర్జాతీయంగా వాళ్ళు కొంచెం ప్రచారం చేస్తున్నారు. ఇగో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మేము ఉగ్రవాదులు కాకుండా మా సైన్యం మీద దాడులు చేస్తున్నారు, మమ్మల్ని చాలా ఇబ్బంది గురి చేస్తున్నారని ఒక తప్పుడు సమాచారాన్ని ప్రపంచంలో ఉన్న దేశాలకు పంపడం వల్ల కావాలని అది కూడా కొన్ని దేశాలు మాత్రమే, 1-2 దేశాలు మాత్రమే పాకిస్తాన్ కు మద్దతు పలుకుతున్నాయి. కానీ మిగతా మొత్తం ప్రపంచ దేశాలు మొత్తం భారతదేశానికి మద్దతు పలుకుతున్నది. భారతదేశం చేసేది ముమ్మాటి నిజము. అక్కడ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి, ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేసింది, పౌరుల మీద కాదు అనే విషయాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసారు. మన కేంద్రం కూడా తెలియజేసింది. దాంట్లో 100% సక్సెస్ అయ్యాం. కానీ కొన్నిటిని పొరపాటుగా వీళ్ళు పాకిస్తాన్ చేసే ప్రాపగండని వీళ్ళు కనీసం చూడకుండా, ఇక్కడ జరిగేది కూడా తెలియకుండా కొన్ని దేశాలు ఏమన్నా ఇంటర్నల్ గా సహకరిస్తున్నాయేమో అనేది మరి మన ఇంటెలిజెన్స్ తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా పాకిస్తాన్ అనే ఒక ఉగ్ర దేశానికి ఏ ప్రపంచంలో ఏ దేశం కూడా సహకరించొద్దని భారతదేశం నుండి కూడా మన ప్రధానమంత్రి గారు గాని, మన సెక్రటరీ జనరల్ గాని చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళు చాలా కవ్వింపు చర్యలు చేస్తున్నారు. మరి చూసి ఇప్పటికే దాదాపు 26 మంది తన భార్యల ముందు చంపిన చరిత్ర మొన్ననే జరిగింది. కాబట్టి ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే మీ దేశాలలో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అప్రమత్తంగా అనేది కేంద్రం ఏదైతే ప్రపంచ దేశాలకు చేస్తున్నదో అది 100% సక్సెస్ అయ్యాము. ఖచ్చితంగా ఈ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పాకిస్తాన్ లో గాని, ఇంకా వేరే రాష్ట్రాలలో గాని, వేరే దేశాలలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని రూపం మార్పాలి, దాన్ని అంతమొందించాలనేది ఒక పౌరుడిగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక తెలంగాణ వాదిగా, ఈ భారతదేశ పౌరుడిగా నేను ఖచ్చితంగా వారి యొక్క ఏవైతే భారతదేశం చేస్తున్న ప్రతి పోరాటానికి మనం అందరం కూడా కలిసికట్టుగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ సైన్యానికి మనం సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ ద్వారా, జీటీవీ ద్వారా తెలంగాణ భారతదేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే అండి. రమేష్ గారు, సో ఏం చెప్తారు? అటు అమెరికా